నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు ముగిసిన గడువు. ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. రైతు భరోసా సొమ్ము నేటి నుంచి బ్యాంకుల్లో తీసుకోవచ్చు. అన్నదాతల సంక్షేమమే లక్ష్యమన్న మంత్రి తుమ్మల. కిడ్నీ ర్యాకెట్ కేసులో చెన్నైలో వైద్యుడు రాజశేఖర్ అరెస్ట్. ప్రధాన నిందితుడు పవన్ కోసం పోలీసుల గాలింపు. ఉత్తరాఖండ్లో నేటి నుంచి అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి. పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతే లక్ష్యమన్న సీఎం. హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఉల్లంఘన. దక్షిణ లెబనాన్లో కాల్పులు, 22 మంది మృతి. హుస్సేన్ సాగర్లో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హుస్సేన్ సాగర్లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో 2 బోట్లు పూర్తిగా దగ్ధమైనని చెప్పి కూడా ఇప్పటికే చూసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ ఘటన జరిగిన సమయంలో అయితే మొత్తం 7 దీంట్లో బోట్లో 2 బోట్లలో ఉన్నప్పటికీ దాంట్లో అందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ ఒక వ్యక్తి నాగారానికి చెందిన అజయ్ అనే ఒక యువకుడు అదృశ్యమైనట్లు అయితే వారి తల్లిదండ్రులు అయితే ప్రస్తుతం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని తమ కుమారుని ఆచూకీ లభించే విధంగా కూడా చూడాలని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఘటన స్థలానికి కుటుంబ సభ్యులతో పాటు తర్వాత వారి సన్నిహితులు, బంధువులు కూడా భారీగా ఇక్కడికైతే చేరుకొని ఇక్కడ పోలీసులను వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వారి కుమారుడు నిన్న సాయంత్రం ఇంటి నుంచి నేరుగా ఇటు ట్యాంక్ బండ్కి వచ్చి తర్వాత ఇక్కడ వారి స్నేహితులతో పాటు ట్యాంక్ బండ్కి వచ్చినట్లు తర్వాత అయితే నిర్ధారించుకున్న తర్వాతనే పూర్తిగా గాయపడిన వారు కానీ తర్వాత చికిత్స పొందుతున్న హాస్పిటల్కి సంబంధించి కూడా వారి వద్దకు వెళ్ళి తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లో కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ లభించకపోవడంతో ఇంకా ఆచూకీ లభించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మన కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు అజయ్ ఎన్ని గంటలకి ఇక్కడ వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఏమైనా చెప్పారా మీకు? ఇంతకు ఫస్ట్ ఇంటికాడికి వచ్చేటప్పుడు ఏం చెప్పలేదు సార్, ఇటు పోతున్నా అని చెప్పలేదు. తర్వాత 8:30కి అట్లా వాళ్ళ మమ్మీతోటి ఫోన్ చేసి చెప్పిండు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అని. అయితే తర్వాత నుంచి ఇక ఫోను కలసలేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే మా భార్య రాత్రి 2:30కి అట్లా నన్ను లేపి ఇంకా రాలేదంటే అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాము. అప్పుడు తెలిసింది కనిపిస్తలేడని మేము కంప్లైంట్ ఇచ్చినాము. అక్కడ అంటే మీ అబ్బాయితో పాటు వచ్చిన 2 స్నేహితులు కూడా ఉన్నారు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా తిరిగి చూసినామన్నారు. ఆ హాస్పిటల్ కాడ పోయినాము, లేడని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూసినాము. ఇక్కడ పొద్దున పోయి పోలీసు వాళ్ళు చూసి వచ్చారంట. అక్కడ దొరకలేదు మాకు రాజు కనిపిస్తలేదని వచ్చినాము. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏంటిదని చెప్పారా? ఇక్కడ చూద్దామని వచ్చారంట. ట్యాంక్ బండ్ దగ్గర ఇక్కడ ఇదేమవుతుంది కదా బీజేపీ పార్టీది, దానికోసం చూద్దామని వచ్చారంట. అట్లా అంటే బోటింగ్లో జరిగిన ప్రమాదంలో అయితే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఏమైనా సమాచారం ఉన్నారు. అయితే ఒకటేసారి పటాకులు వేలే వరకు అది అర్థం కాలేదంటే ఏమైందని. అది తర్వాత వాళ్ళు వచ్చి తీసుకుపోయారంటే మా బాబు అయితే రాలేదు, అందులో బయటికి రాలేదు. ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు? ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు? హాస్పిటల్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు ఇంకా పేరు అయితే రాలేదు, మేము వెతుకుతున్నామో అని చెప్తున్నారు. అట్లా అంటే గాలింపు చర్యలు ఏమైనా చేపడతా అని చెప్పారు. చూసిరంట, చెప్పారు. మేము రాత్రి చూసినాము, కనిపించలేదు, పొద్దున కూడా చూస్తామని చెప్పారు. పొద్దున ఒక రౌండ్ కొట్టేసారు, దొరకలేదు. అట్లా అజయ్ తల్లిగారు వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు చెప్పాడమ్మా ఎన్ని గంటలకు వచ్చా అని చెప్పి? తర్వాత మీరు కూడా ఫోన్ చేసినట్టు కూడా చెప్తున్నారు. మీకు ఏమైనా మాట్లాడారా మీతో? మాట్లాడింది సార్. 8:30కు నేను ఫోన్ చేస్తే ఇక్కడ ట్యాంక్ బండ్ దిక్కున్నా, నేను వచ్చే వరకు 11, 12 ఎట్లా అవుతుంది అని అన్నారు. అయితే సరేలే అని ఎట్లాగో వస్తాడు కదా అని అనుకున్నాను. నేను 11కి అట్లా ఫోన్ చేసిన, స్విచ్ ఆఫ్ వస్తుంది. 12కి ఫోన్ చేసిన, స్విచ్ ఆఫే వస్తుంది. అయితే ఛార్జింగ్ అయిపోయిందేమో అని అనుకున్నాను నేను. ఇక తర్వాత 2కి అప్పుడు ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగిన, ఒకసారి ఫోన్ నెంబర్లు ఇవ్వని. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసిన. ఏం చేస్తున్నాడు అమ్మ మీ అబ్బాయి? ఏం చేస్తున్నాడు? చదువుకుంటుండు సార్, చదువుకుంటుండు.
అడిగారా పోలీసులు? మీరు రాత్రి వచ్చి అన్నారు, రాత్రి నుంచి అడిగితే పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే అజయ్ గురించి ఏమైనా గాలింపు చర్యలు అని ఏమైనా చేపట్టామని చెప్పి ఏమన్నా అన్నారు? ఏమో చూసిర్రట, మళ్ళీ అందరు కనిపించిర్రు అని అంటుర్రు. ఈయన ఒక్కడే మిస్సింగ్ అని చెప్తున్నాడు. అంతే సార్, ఇక ఆయన్నే మాట్లాడిండు, అన్నీ మాట్లాడలే. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అంటే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే దీంట్లో ఈ ప్రమాదంలో అజయ్ అనే ఒక యువకుడు మాత్రమే మిస్సింగ్ కావడంతో కూడా వారి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అజయ్ ఆచూకీ అయితే తమకు చూపించాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే వారైతే డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో కూడా హుస్సేన్ సాగర్కి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు తర్వాత బోటింగ్ సంబంధించి కూడా గజ ఈతగాలతో కూడా గాలింపు చర్యలు అయితే చేపడతారని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పటికే అజయ్కి సంబంధించి కూడా నిన్న సాయంత్రం కూడా స్నేహితులతో కలిసి ట్యాంక్ బండికి వచ్చానని చెప్పి కూడా కుటుంబ సభ్యులకు చెప్పడంతో కూడా వారైతే ఇక్కడ నేరుగా ఇక్కడికైతే రావడం జరిగింది. మిగతా ఇద్దరు స్నేహితులు కూడా సురక్షితంగా వారి గాయాలతో ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. కానీ అజయ్ మాత్రం కనిపించకపోవడంతో కూడా అయితే వారి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. రాష్ట్రంలో పాలక మండలి పదవీకాలం ముగిసిన 9 కార్పొరేషన్లు 120 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు 2020లో ఎన్నికలు జరిగాయి. అయితే కరీంనగర్ కార్పొరేషన్ పాలక మండలి పదవీకాలం మంగళవారంతో ముగియనుండగా మిగతా కార్పొరేషన్లు మున్సిపాలిటీల గడువు ఆదివారమే ముగిసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. నస్పూర్ మున్సిపాలిటీ మంచిర్యాలలో, కొత్తూరు మున్సిపాలిటీ కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం కావడంతో మిగతా వాటికి స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లకు జిల్లా కలెక్టర్లను, మున్సిపాలిటీలకు ఆ జిల్లా అదనపు కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. హైదరాబాద్ శివారులోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట, బండ్లగూడ, మీర్పేట, బడంగ్పేట కార్పొరేషన్లకు సీనియర్ అధికారులను నియమించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం అధికారం చేపట్టాక ఖజానా ఖాళీగా ఉన్నా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మల్లేపల్లిలో ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో భాగంగా 4 పథకాలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్తో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. రైతులు పచ్చగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాకి 7,625 కోట్లు పోయిన ఏప్రిల్ మే నెలలో మీ ఖాతాలో వేశాం. మళ్ళీ 21,000 కోట్లు రైతుల ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీ చేశాం. రైతులందరికీ 12,000 చొప్పున ప్రతి రైతుకి ఇవ్వాలని చెప్పారు. తప్పకుండా పేదవాడి గుడిసెలేని ప్రతి వాడికి కూడా గుడిసెలో ఉండేవాడికి ఇల్లు కట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. భూమి లేని వాడికి 12,000 ఇవ్వమని చెప్పాం. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి 10 సంవత్సరాలుగా మనకి రేషన్ కార్డులు రాలేదు. 1,500,000 ఆదాయం లోపు ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కార్డులు ఇవ్వాలని చెప్పాం. ప్రజాపాలన పథకాల అమలు అంతా బోగస్ అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం వరకు దరఖాస్తులు తీసుకుని తెల్లారేసరికి లబ్ధిదారుల ఎంపిక ఎలా చేశారని ప్రశ్నించారు. ఇప్పటికే 2 సార్లు దరఖాస్తులు తీసుకుని బుట్టదాఖలు చేసి మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పథకాల కోసం పైరవీ చేసుకున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో ఆరోపించారు. ఈ కారణంగానే గ్రామ సభలన్నీ ప్రజల నిరసనలతో మారుమోగిపోతున్నాయని గుర్తు చేశారు. ప్రజాపాలన పథకాలపై వివిధ రకాల గడువులు పెట్టి మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రమంతా పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలంతా కూడా బోగసే. పథకాలు మిస్యూజ్ కాకుండా ఉండాలి. అసలైన లబ్ధిదారులకి చెందాలంటే ప్రజల మధ్యలోనే ఎంపిక జరగాలి. ప్రజల సమక్షంలోనే నిజమైన అర్హులు ఎవరో తేల్చాలని చెప్పి గ్రామ సభలు పెట్టేది దాని ఉద్దేశం, అది దాని లక్ష్యం. అది ఈ సంవత్సరానికి ఒక గ్రామం అయిపోయింది, మరి వచ్చే సంవత్సరానికి ఒక గ్రామం చేస్తారా, ఒక మండలం చేస్తారా, ఏం చేస్తారు? అసలు ఇప్పటికీ మంత్రులకే స్పష్టత లేదు, అధికారులను ఇంకా ఎక్కువ అయోమయానికి గురి చేస్తున్నారు. అధికారులు మాట్లాడితే కూడా వారు మాకేం తెలియదని మాట చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం యొక్క పథకాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగుల సమస్యలపై శాసనసభలో ప్రశ్నిస్తారని తెలిపారు. సిద్దిపేటలోని ఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ఉద్యోగులను సన్మానించారు.
ఉద్యోగులు పదవీ విరమణ పొందితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా కొంత బలపడతామని ఆశపడతారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు. సిద్దిపేట మీద ప్రభుత్వం కక్ష కట్టిందని కొనసాగుతున్న పనులను నిలిపివేసి కొడంగల్కు తీసుకెళ్లారని ఆరోపించారు. ఎన్నికల ముందు అన్నీ ఇస్తామని చెప్పి ఇప్పుడు కొన్ని ఇస్తామంటున్నారని విమర్శించారు. ఆ రోజేమో అన్నీ ఇస్తామన్నారు, అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు కొన్నే ఇస్తాం, కొందరికే ఇస్తామంటున్నారు. అప్పుడేమో ఎన్నికల ముందు అన్నీ చెప్పారు. రాగానే 100 రోజుల్లో పీఆర్సీ, 100 రోజుల్లో 4 డిఏలు క్లియర్, మీ పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ అన్నారు. 100/400 రోజులైనా ఇప్పుడు జరుగుతున్నదైతే ఏమీ లేదు. సో వాస్తవాలు బయటపడుతున్నాయి, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో మీది కూడా తప్పకుండా నేను ఇంకా ఒత్తిడి పెట్టి మీ సమస్యల పరిష్కారం కోసం కూడా నా వంతు కృషి చేస్తా. మాదిగల కోసమే కాకుండా ఎన్నో సమస్యలపై ఉద్యమించినప్పటికీ నాటి కాంగ్రెస్ హయాంలో ఎలాంటి గుర్తింపు లభించలేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నారు. పేదరికం, వివక్షకు గురవుతున్న సామాజిక వర్గానికి పద్మశ్రీ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో సంపన్న వర్గాలకు మాత్రమే ఇలాంటి గుర్తింపు లభించేదని, కానీ ఎన్డీఏ ప్రభుత్వం తమను గుర్తించిందని తెలిపారు. ఎంఆర్పీఎస్ చిన్న ఉద్యమంగా ప్రారంభమైందన్న ఆయన ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద సామాజిక ఉద్యమంగా అవతరించిందన్నారు. పద్మశ్రీ అవార్డుకి తనను ఎంపిక చేసిన మోదీకి మందకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసం పాటుపడేటోళ్ళను కదా అభినందించాల్సింది. ఈ గుర్తింపు గౌరవం రావాల్సింది పెట్టుబడిదారులకు, భూస్వామ్య వర్గ కుటుంబాలకు కాదు, సామాన్యుల కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్లకు ఈ గుర్తింపునివ్వాలనే ఆలోచన ఒకవైపు. రెండోది, ఎంఆర్పీఎస్ ఒక మాదిగల కోసమే కాకుండా భిన్న సమస్యల మీద ఎంఆర్పీఎస్ దేశంలో ఎక్కలేని ఉద్యమాలు ఇక్కడ తెలుగు నేల మీద తీసుకొచ్చిన విషయం అందరికీ తెలుసు. 2004, 2014 కంటే ముందు జరిగిన ఉద్యమాలే భిన్న సమస్యల మీద జరిగినాయి. ఆ ఉద్యమాల ఫలితాలు కూడా అప్పుడు రావడానికే ప్రయత్నం చేసినాయి. కానీ ఆనాడు ఆ ప్రభుత్వాలు ఈ విధంగా వీళ్ళని గుర్తించాలని అనుకోలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. హైదరాబాద్ కాచిగూడలో జరుగుతున్న ఏపీ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 30వ ట్రీ ట్రైనియల్ కాన్ఫరెన్స్కు ఆయన హాజరయ్యారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు లేని పక్షంలో దేశం మునిగిపోయిన నావలా తయారవుతుందని కూనంనేని పేర్కొన్నారు. బ్యాంకులు ప్రైవేటీకరణ చేయొద్దు, అది ఒక ఫైటింగ్ స్లోగన్, ఎమర్జింగ్ స్లోగన్. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకులు ప్రైవేటీకరణ కానీయము. బ్యాంకులు ప్రైవేటీకరణ అయితే అనేక మంది నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఇంకా దొంగలను పట్టడానికి సాధ్యం కాదు, వాళ్ళని ఆపలేము. ఇవాళ ఈ గవర్నమెంట్ బ్యాంకులు ఉండబట్టే కరోనా సమయంలో, ఇతర ఆర్థిక మాంద్య సమయంలో ఈ దేశం కాపాడబడింది. ఈ దేశాన్ని కాపాడాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండాల్సిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కార్యకర్తలతే కీలక పాత్ర అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి వివరాల్ని 2 సభ్యుల పీసీసీ కమిటీ సేకరించింది. మండల, మున్సిపల్, డివిజన్ స్థాయి నాయకుల అభిప్రాయాలను తీసుకుంది. ఈ నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిలకు అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ పనితీరు నచ్చి పార్టీ వైపు మొగ్గు చూపుతున్న వారిని చేర్చుకునే క్రమంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావడం మామూలేనని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గొడవలతో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం రానియకుండా అందరినీ కలుపుకుని పోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నచ్చి మెచ్చి వచ్చినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయే క్రమంలో పార్టీ కోసం ఆర్గనైజేషన్ కష్టపడ్డటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి కోసమే ఈ కార్యక్రమం తీసుకున్న మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ జిల్లాకు సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన సీనియర్ నాయకుల యొక్క సలహా ఇంత తీసుకుంటారు చెప్పారు. వారందరూ సలహా తీసుకొని ఈ సమస్యను పరిష్కారం చేస్తామనే భావన ఈ సందర్భంగా. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. వాటిని తుంగలో తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. భారత రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన సెమినార్కు హాజరైన కవిత కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయమని నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాహుల్ గాంధీ పాకెట్ డైరీలా రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతారని, మరి తెలంగాణలో కూనీ అవుతున్న రాజ్యాంగం పట్ల ఎందుకు మాట్లాడట్లేదని ఎద్దేవా చేశారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన కవిత రాజ్యాంగ విలువలను, చట్టాలను గౌరవించాలని తేల్చి చెప్పారు. బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి వాక్యాన్ని మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదన్నది, ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్నది పక్కన పెడితే
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించడానికి మాత్రం ఎటువంటి ఆస్కారం లేదు, ఉండకూడదు. అది రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకే ఉన్న హక్కు అని మరొకసారి ఇక్కడ మేము ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పాకెట్ డైరీ లాగా పాకెట్ కాన్స్టిట్యూషన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ప్రతి దగ్గర తిరిగి కాన్స్టిట్యూషన్ కాపాడాలి అంటున్నాడు. నేను వెల్కమ్ చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ గారు, ఒకసారి రండి. మీరు అక్కడ కేంద్రంలో అధికారంలో లేరు, ఇప్పుడు అక్కడ ఏమంటున్నారు? రాజ్యాంగాన్ని కాపాడాలి అంటున్నారు. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ముందు ఇక్కడ కాపాడండి రాజ్యాంగాన్ని. సబ్కా ప్రయాస్ అంబేద్కర్ ఆశయాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో 8వ విడత భరతమాత మహాహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం భారతీయులందరికీ గర్వకారణమని గవర్నర్ పేర్కొన్నారు. ప్రజల్లో దేశభక్తిని, సామాజిక చైతన్యాన్ని ప్రోత్సహించేందుకు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అమ్మనే తొలి గురువు, మన దేశాన్ని మన అమ్మలా భావిస్తా ఉన్నాము. అదే విధంగా భారతమాత అంటే సర్వసర్పి, సమదృష్టి, అదే విధంగా సమభావన కలిగి ఉన్నదని అర్థము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క ఆలోచన విధానానికి పెద్దపీట వేసి ఈ రోజు మనకు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఇది అంబేద్కర్ భావనను మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. రాజ్యాంగ విలువలను, దేశభక్తిని పెంపొందించడమే ఈ యొక్క మహాహారతి కార్యక్రమం యొక్క లక్ష్యము. నేటి తరానికి, భావి తరానికి భారతమాత ఔన్నత్యాన్ని మన ఆలోచనలు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు అసహనం వ్యక్తం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 24న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనలో సందర్భంగా కలెక్టర్పై మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు కార్యక్రమానికి రాగా వారి పట్ల గన్మెన్లు వ్యవహరించిన తీరుతో కలెక్టర్పై కోపం ప్రదర్శించారు. ఈ అంశంపై కలెక్టర్ పమేలా సత్పతి తన మనోభావాలను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. నేను మహిళను, మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, మంచులా గడ్డకట్టి పోగలను, అవసరమైతే కరిగిపోగలను అంటూ ఇన్స్టాలో షేర్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ పోస్ట్ను ఆమె డిలీట్ చేశారు. అలకనంద కిడ్నీ మార్పిడి కేసులో తమిళనాడుకు చెందిన వైద్యుడు రాజశేఖర్ని చెన్నైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పవన్తో పాటు మిగిలిన వారి కోసం 6 బృందాలతో గాలిస్తున్నారు. హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ నిందితులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసి కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 9 మందిని మరోసారి విచారించేందుకు సరూర్ నగర్ పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. సంచలనం రేపిన సరూర్ నగర్ అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్ కేసులో దేశవ్యాప్త దందా బయటపడుతోంది. నిందితులు కేవలం హైదరాబాద్లోని 4 ఆస్పత్రుల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. అనేక రాష్ట్రాల్లో దళారులు పరస్పరం సహకరించుకుంటూ కిడ్నీ మార్పిడి చికిత్సల పేరిట కోట్ల రూపాయల్లో అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు వెలుగు చూస్తోంది. వైద్యారోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ సరిగా లేని చిన్న ఆస్పత్రుల్లో ఈ అక్రమ ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా కొన్ని నగరాలు, ఆస్పత్రుల జాబితా సేకరించిన అధికారులు నిందితుల ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. రాచకొండ పోలీసులు 6 ప్రత్యేక బృందాలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్లో నిందితుల కోసం గాలిస్తున్నారు. వైద్యులు, దళారులు చిక్కితే మరిన్ని ఆస్పత్రుల బాగోతం వెలుగు చూస్తుందని ఓ అధికారి తెలిపారు. కిడ్నీ రాకెట్లో కీలకంగా వ్యవహరిస్తున్న తమిళనాడుకు చెందిన వైద్యుడు రాజశేఖర్ పెరుమాల్ పోలీసులకు చిక్కాడు. ఆ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేయగా అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడంలో వైద్యుడు రాజశేఖర్ 2 ఏళ్లుగా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలిస్తోంది. 2023లో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అక్రమ కిడ్నీ మార్పిడి కేసు సంచలనం రేపింది. అప్పట్లో విశాఖ, చెన్నై, హైదరాబాద్లో ఆపరేషన్లు చేసిన డాక్టర్ రాజశేఖర్ పెరుమాల్ ని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అలకనంద ఆస్పత్రి కేసులోనూ రాజశేఖర్ పెరుమాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 కేసుల్లో రాజశేఖర్ పెరుమాల్ ఒక్కడేనా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
అక్రమ కిడ్నీ మార్పిడిలో కిడ్నీ దాతలు, గ్రహీతలు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆపరేషన్ జరిగే ఆసుపత్రి ఇలా అన్నింటినీ నిర్ణయించేది ఏపీలోని విశాఖకు చెందిన పవన్ అని రాచకొండ పోలీసుల దర్యాప్తులో తేలింది. విశాఖలో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపు నిందితుడు పరారైనట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడు విదేశాలకు పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023 విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో పవన్ అనే నిందితుని అరెస్టు చేశారు. రాజశేఖర్, పవన్ ఇద్దరూ జైలు నుంచి బయటకొచ్చాక హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా కొనసాగిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. వారిద్దరి నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న పవన్ మిగిలిన వారిని వారి వారి పాత్రల వరకే పరిమితం చేశాడు. సర్జరీలు చేసే డాక్టర్కి ఎవరికి సర్జరీ చేస్తున్నాడు, అప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రమే తెలిసేలా పవన్ వ్యవహరించాడు. సిబ్బంది, రిసెప్షనిస్ట్, డాక్టర్లు, మధ్యవర్తులు ఇలా అందరూ వారి వారి పనుల వరకే పరిమితమయ్యారే తప్ప అంతకు మించి పూర్తి వ్యవహారం గురించి మొత్తం వివరాలు తెలియనీయకుండా పవన్ జాగ్రత్త పడ్డాడు. అతను దొరికితే అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న ఇద్దరు వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని లోతుగా విచారించేందుకు కస్టడీ తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. నిందితుల కస్టడీ కోసం సరూర్ నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.